అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు వీడియో అయితే మనకి అప్పుడప్పుడు ఒంట్లో బాగలేకుండా అలా జ్వరం లాంటిది ఏదైనా వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన పట్ల కనపరిచే శ్రద్ధ ఎలా ఉంటుంది అనేది, అది మనకి ఎలా అనిపిస్తుంది అనే విషయం గురించి నేను సరదాగా ఈ వీడియో చేశానన్నమాట. అంటే మన ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదా. అంటే కొంతమంది ఏమో గట్టిగా చెప్తారు, కొంతమంది నిదానంగా చెప్తారు, కొంతమంది సలహాలాగా చెప్తారు. అది ఎలా ఉంటుంది అనేది చూసేయండి. బాగా రెస్ట్ తీసుకో, పడుకో. రెస్ట్ పేరుతోటి అరెస్ట్ చేసేస్తున్నారా బాబు. తిండి చూస్తే వాంతి వస్తుంది అత్తయ్య, అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. అసలు ఎక్కట్లా. ఇష్టం చేసింది తినాలి, తొందరగా కోలుకుంటారు. ఎంత బాగా చెప్పారో, మెత్తగా శుద్ధి లేకుండా. ఇప్పుడు ఎట్లా ఉంది ఒంట్లో? బాగా తగ్గిందా? ఇంకా నీరసం తగ్గ, ఒళ్ళు నొప్పులు నీరసం అలాగే ఉంది, నీరసం అలాగే ఉంది. కషాయం కాసుకొని తాగమా, ఒళ్ళు నొప్పులు జ్వరము జలుబు అన్నీ తగ్గిపోతాయి. ఏంటి పోయేది? నన్ను ఇలా ఉండని అమ్మ, నీకు దండం పెడతాను. ఎందుకు మమ్మీ కిచెన్లోకి వచ్చావు? నీకు ఇక్కడేం పని? వెళ్ళి పడుకో. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవన్నట్టు మనకేమో బాగాలేకపోయినా అక్కడ కిచెన్లో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో, అక్కడ శుభ్రంగా పెట్టారో లేదో ఈ ధ్యాసే ఉంటుంది. కాబట్టి అలా వెళ్తాము. ఇదిగోండి ఇలా అనిపించుకుంటాం అన్నమాట. కానీ అదంతా ఏంటంటే పాపం మన ఇంట్లో వాళ్ళు మన పట్ల వాళ్ళకి శ్రద్ధతో చెప్పే మాటలు అనమాట. అంటే మనము నీరసంతో ఉంటే చూడలేరు కదా, అందుకని కొంచెం రెస్ట్ తీసుకుంటే తొందరగా కోలుకుంటామని వాళ్ళ ఉద్దేశం. అది అలా చెప్తారనమాట. అది మనకు అప్పుడైతే అర్థం కాదు, చాలా కోపం వస్తుంది అనమాట. వాళ్ళు ఒకటే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అనుకోండి. ఏంటి కిచెన్లోకి రానీరు, కొంచెంసేపు కూర్చుంటే పడుకోమంటారు, ఎందుకు ఇలాగ అనేసి అనిపిస్తుంది. కానీ అదంతా మన పట్ల వాళ్ళు చూపించే ఎఫెక్షన్ అనమాట. ఆ టైంలో మనకి అది అర్థం కాక అలా అనిపిస్తుంది అంతే. కానీ మన గురించి ఆలోచించి మన పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు ఉండడం కూడా అదృష్టమే కదా. అదైతే మనము అర్థం చేసుకోవాలి. ఇక ఇలా ఏదైనా ఫీవర్ అది వచ్చినప్పుడు మన డైజెషన్ సిస్టమ్ కూడా కొంచెం అప్సెట్ అవుతుంది. కాబట్టి మనము ఏది పడితే అది తినేయకూడదు. తొందరగా చాలా ఎక్కువ బలాన్ని ఇచ్చే చూసుకొని, అంటే ఎక్కువ క్వాంటిటీలో ఏది తినగలము మనము అని అది చూసుకొని అయితే తినాలన్నమాట. ఎక్కువగా ఈ పప్పు కూరలు, ఆకుకూర పప్పు అది, లేకపోతే అన్ని వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా అలా ఏంటంటే కొంచెం మనము క్వాంటిటీ కూడా ఎక్కువ తినగలము. అది ఎక్కువ శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి మనం అలాంటివి చూస్ చేసుకొని తినగలగాలి. అలాంటప్పుడు మనం కూడా తొందరగా కోలుకుంటాము. అలాగే మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం కొంచెం హెల్ప్ఫుల్గా ఉండగలం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఈ పితృపక్షాలు వచ్చినాయి కదండి, వాటి కోసం అనేసి ఇంకా ఇవన్నీ తెప్పించామన్నమాట. అంటే నేను వచ్చేసి మా అమ్మ నాన్నకి, మా నాన్నమ్మ తాతయ్యలకి ఇలాగా ఇది పంతులు గారిని పిలిచి మోయన లేదా స్వయం పాకం అంటారు కదా, అది ఇవ్వడం కోసమని ఇవన్నీ తెప్పించేసామన్నమాట. అంటే ఆడపిల్లలు ఏమీ చేయకూడదు అంటారు కదా, క్రతువులు అలాగా. కానీ ఇలాగా పంతులు గారిని పిలిచి స్వయం పాకం అవైతే ఇచ్చుకోవచ్చు అంటారు. అందుకని మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం అన్నమాట. అంటే ఇవన్నీ తెప్పించి ఆయనకి స్వయం పాకం ఇచ్చి తాంబూలం దక్షిణ పెట్టి వాళ్ళకి తృప్తిగా పెట్టి పంపిస్తాం అన్నమాట. ఇదిగోండి, ఇంకా అది అయిపోయాక కాకుల్ని పిలిచి ఇట్లాగా అన్నం పెట్టడం అది చేస్తా. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను నేను.
ఇంకా మనం పెద్దవాళ్ళకి ఇలాగా సంవత్సరానికి ఒకసారి చేయడం అనేది మంచి పనే కదా. చూశారు కదండి వీడియో. ఇదన్నమాట మనకి మన ఇంట్లో వాళ్ళు మన పట్ల చూపించే శ్రద్ధని మనం ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. వాళ్ళు మన కోసమే కదా. వాళ్ళకి బాగాలేనప్పుడు కూడా మనం అలాగే బిహేవ్ చేస్తుంటాం కదా. అదంతా ఏంటంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండే శ్రద్ధ అన్నమాట. ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.